హాయ్ అండి, నేను మీ శ్రీనివాస్. దిస్ ఇస్ మై డ్రీమ్ హోమ్ డే 4. ఈరోజైతే నిన్న పిల్లర్ గుంతలు తీసాం కదా, పిల్లర్ గుంతలు తీసాము అండ్ పిల్లర్ బుట్టలు కట్టాము, తడకలు కట్టాము కదా. ఇవాళైతే వాటిని ఇన్స్టాల్ చేస్తున్నాము, పిల్లర్లు పోస్తున్నాము. 6 పిల్లర్సే, ఇంకా 3 పిల్లర్స్ తర్వాత పెండింగ్ ఉంటాయి. సో గుంతలలో మొత్తం వాటర్ వచ్చాయండి, అదే హోల్స్ బొక్కల్లో. సో ఆ వాటర్ ఉన్నాయి కాబట్టి మొత్తం మాల్లా కలిపిపోయకుండా పొడి పొడిగా బుక్కిని అంటారు వైపు అలా పొడి పొడిగా చేసి వాటర్లో పోస్తున్నారు అన్నట్టు. సో అలా డైరెక్ట్గా ఆ వాటర్నే క్యూరింగ్ చేసుకుంటుంది. ఇలా వాటర్ రావడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే ఏముండదు అన్నారు. ఇంకా స్ట్రాంగ్ ఉంటుందంటే ఇంకా డైరెక్ట్ క్యూరింగ్ ఉంటుంది. సో ఎవరైతే 6 పిల్లర్స్ పోస్తున్నారు, ఇవాళ బాక్సులు కట్టడం కానీ ఇవన్నీ అయిపోయాక రేపు వాళ్ళ పిల్లలు పోసినాక రేపు మళ్ళీ ఇప్పేసి అవన్నీ అలా వాటర్ వచ్చాయి. ఆ వాటర్లోనే అలా ఫస్ట్ మామూలుగా కింద బుక్కినిలా పోసి ఇట్లా ప్లాట్ఫామ్లా వేసి దాని మీద బాక్స్ కూర్చోబెట్టి ఆ బాక్స్లో మా అదేమంటారు మెటీరియల్ అయితే నింపుతారు. మాల్ అంటారు ఒకవైపు, ఇంకోవైపు ఏమంటారు కంకర, ఇసుక, సిమెంట్ కలిపిన దాంతో అలా కలిపి పోసి దాంట్లో లెవెల్కి చూసుకొని వాళ్ళు చేస్తారు. ఇది స్టార్టింగ్ ఫస్ట్ బేసిక్ మెయిన్. ఈ పిల్లర్స్ మీదనే బిల్డింగ్ కానీ గోడలు కానీ ఇవన్నీ కూడా దీని మీదనే ఉంటాయి. సో ఇది మాత్రం స్ట్రాంగ్గా మంచిగా పోసుకోవాలి. అంటే మిగతా అన్ని మామూలుగా పోసుకోవాలి కదా, అన్నీ మంచిగా పోసుకోవాలి. ఇది మాల్ అయితే రెడీగా కలిపి పెట్టుకున్నారు. ఈ పిల్లర్స్ ఇంతకుముందు నేను ఉండగా 9 పిల్లర్స్ దాకా ఉండేట, ఇలా 3 ఉన్నాయి. ఈ 3 ఇటువైపు ఇవి పోసినాక మళ్ళీ వీటిని కూడిపేసినాక ఇటువైపు మళ్ళీ జేసీబీ వస్తుంది, దాన్ని ఫిల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఇంకా 3 తీసి దాంట్లో మళ్ళీ 3 కూడా కూర్చోబెట్టి మొత్తం 9 పిల్లర్స్ పోసినాక అప్పుడు పైనుంచి మళ్ళీ బెడ్ వస్తుంది. ఈ కింద వర్క్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అంతా. ఒక్కసారి బెడ్ పడిందంటే అక్కడి నుంచి ఇంకా ఫ్రీగా ఉంటుంది వర్క్. అండ్ మనకు కూడా ఒక షేప్ అనేది వస్తుంది, బిల్డింగ్ షేప్ కనిపిస్తుంది. అప్పటిదాకా అంతా గజిబిజి గందరగోళమే. అది ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఇంకోటి అట్లా మొత్తం 9 పిల్లర్లు పోస్తారు ఇవాళ. వచ్చేసి ఇవాళ మొత్తం దొడ్డు లావు కంకర ఉంటుంది, 40 mm కంకర అండ్ కింద పోస్తుంది. కింద పోసి దాన్ని బేస్మెంట్ ఇస్తారు ఫస్ట్. తర్వాత ఇట్లా 20 mm కంకరతో ఇలా మాల్ కలుపుకుని దీన్ని పోస్తారు. దీనికి వచ్చేసి మాకు ఇవాళ మొత్తం ఒక 20 బ్యాగ్స్ దాకా పట్టినాయి. కింద పుట్టింగ్ల కానించాలి ఆ పిల్లర్లు పోసే వరకు అయితే 20 బ్యాగ్స్ ఇసుక పట్టింది, 20 బ్యాగ్స్ సిమెంట్ పట్టింది. అండ్ ఒక సగం ట్రాక్టర్ అంతా ఇసుక పట్టింది, ఒక 30 ట్రాక్టర్ అంతా దొడ్డు లావు కంకర పట్టింది, ఒక పావు ట్రాక్టర్ ఒక సగం ట్రాక్టర్ కన్నా తక్కువే సన్న కంకర పట్టింది. ఇప్పుడైతే సిమెంట్ బస్తా రేట్ వచ్చేసి 315 రూపాయలు ఉంది. ఇసుక వచ్చేసి ఇది లావు ఇసుక కాబట్టి 5000 రూపీస్ ఉంది ట్రాక్టర్. కంకర కూడా ఇంచుమించు అంతే 7000 దాకా ఉంది. టుడే తర్వాత ఇవి తరగచ్చు పెరగచ్చు, అవి మన చేతిలో ఉండవు. సిమెంట్ రేట్ అయితే అసలు స్టేబిలిటీ ఉండదంట. ప్రస్తుతానికైతే ఈ రేట్స్ ఉన్నాయి. అదే ఓకే, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, నా వీడియోని సపోర్ట్ చేయండి. ఇంకా ఇట్లాంటి ఇల్లు కొత్తగా కట్టుకునే ఇల్లు వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను ఇంకా. ఓకేనండి, బాయ్. కొత్తది పైపు కొత్తదే, డబ్బాలు కొత్తవే, ఆఖరికి దానికి కట్టిన దారం కూడా కొత్తదే. మొత్తం అన్నీ కొత్తవి కొనుక్కొచ్చామండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ గుంతలన్నీ కూడా ఒక్కొక్కటి మినిమం 8 ఫీట్స్ తీపిచ్చామండి. 8 ఫీట్స్ తీయడం వల్ల ఏమైందంటే ఒక 3 ఫీట్స్ వచ్చేసి అండ్ ఈ లావు కంకర కింద సిమెంట్ బేస్మెంట్ ఏదైతుందో ఆ 3 ఫీట్స్ వస్తుంది. ఆ 3 ఫీట్స్ బేస్ మీద ఈ పిల్లర్స్ అనేది కూర్చోబెడతారు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం మామూలుగా మనం రోడ్డు తీసుకున్న ఒక ఫీట్ కన్నా ఎక్కువ ఉండదు, అంతకన్నా లావు కూడా దానికి మించిన రెండింతల లావు మనకు కింద బేస్ ఉంటుంది. ఆ బేస్ ఉండడం వల్ల కిందికి పిల్లర్ అనేది కుంగకుండా ఉంటుంది. సో అప్పుడు మీరు ఎప్పుడు తీయించుకున్నా సరే 6 ఫీట్స్ అబోవ్ మినిమం. గట్టి నేల అయితే 5 ఫీట్స్ 6 ఫీట్స్ సరిపోతుంది. కొంచెం వాటర్ వస్తాయి, కొంచెం బురదగా ఉంటుంది అనుకుంటే 8 ఫీట్స్ 10 ఫీట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు.
నేనైతే 8 ఫీట్ తీసాను, సరిపోతుంది అన్నారు. సో దాన్ని బట్టి